ॐ ज्ञानाञ्जनान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपम् अग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं अवधूतं परिजना सहितं कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्ति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मोकं करोतु किं करोति वाचालं पङ्गुं लगायते गिरं यत्कृपातमहं वन्दे
దిగురుం దీనతారీణం పరమానందం పరమానందం మాధవం అపవిత్రో పవిత్రో వా సర్వాసు గతోపి వా యస్మరేత్ హరికాక్షం స బాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. వాళ్ళండి భగవద్గీత చైతన్య చరితామృతం భాగవతమ్మా భాగవతం అదే భాగవతం భాగవతమే. సో 6th క్యాంటోలోనే ఉన్నాం కదమ్మా. రెండో అధ్యాయంలో ఉన్నాం ప్రభుజీ. 18వ అధ్యాయం 37 చదవండి. 38 నుంచి చదవాలి. 18th చాప్టర్ కదండి. 18 చెప్పండి. సో మనము ఎవరితోని పద్మప్రియ మాతాజీతో స్టార్ట్ చేసుకోవాలి. బట్ బావగారు మీరు ముందు చదువుతానని చెప్పి మెసేజ్ పెట్టారు కదా, ఆ, స్టార్ట్ చేస్తారైతే. చదువు. హరే కృష్ణ. 38వ శ్లోకం. ఇంద్రుణ్ణి వధించుటకు దితి వ్రతమును బూనుట. 38వ శ్లోకం. నిసంయతద్వచో విప్రో విమనః పర్యతప్యత అహో అధర్మః సుమః నజ్జమే సముపస్థితః. దితి అభ్యర్థనను వినినంతటా కశ్యపముని మిగుల విషణ్ణుడయ్యను. అయ్యో, ఇంద్రహత్య అనడి పాపకార్య ప్రమాదము నాకిప్పుడు ఎదురగును కదా అని అతడు పరితపించెను. భాష్యము. దితి కోరికను తీర్చుటకు కశ్యపముని ఉత్సాహపడినప్పటికీ ఇంద్రుని వధింపగల పుత్రుడు కావలనను ఆమె కోరికను వినినంతటా అతని ఆనందము ఒక్కమారుగా లుప్తమయ్యను. ఏలయనగా ఆ ఆలోచనకు అతడు పూర్తిగా విముఖుడై ఉండెను. 39వ శ్లోకం. అహో అర్ధేంద్రియారామో యోషిన్మయ్యేహ మాయయా గృహీత చేతః కృపణః పతిష్యే నరకే ధ్రువం. కశ్యపముని తలచెను, ఆహా, నేనిప్పుడు అతిగా ఇంద్రియ భోగరతుడైతిని. దీనిని అదనుగా కొని స్త్రీరూపమున నా భార్య భగవన్మాయచే నా మనస్సు ఆకర్షితమైనది కనుక పాపినగు నేను తప్పక నరకమును బడుదును. 40వ శ్లోకం. కోతిక్రమోనువర్తన్యాః స్వభావమిహ యోషితః దిన్మాం బతాబుధం స్వార్థే యదహం త్వజితేంద్రియః. అనువాదం. ఈ స్త్రీ అనగా నా భార్య తన స్వభావమును అనుసరించియే మెలిగినది కనుక ఆమెను తప్పుపట్ట పని లేదు. కానీ నేను పురుషుడనే కనుక నాకు ధిక్కారమగుగాక. ఇంద్రియ నిగ్రహము లేనందున ఏది నాకు మంచిదో నేను తెలిసి కొనజాలకపోయితిని. భాష్యము. భౌతిక జగత్తును భోగించుట స్త్రీ యొక్క సహజ స్వభావము. భర్త యొక్క జిహ్వను ఉదరమును ఉపస్థమును సంతృప్తిపరచి అతడు ఈ జగత్తును భోగించినట్లుగా ఆమె ప్రవృత్తిని చేయును. రుచికరమైన ఆహార పదార్థములను తయారు చేసి తద్వారా భర్తకు సంతృప్తికరమైన భోజనమును ఒసగుటలో ఆమె దిట్ట. మనిషి చక్కగా భోజనము కావించి పొట్ట నిండగానే ఉపస్థము ఉద్రేకం చెందును. ముఖ్యముగా అతడు మాంసభక్షణము చేసి మదిరాపానము చేసినంతటా నిక్కముగా కామోద్రిక్తుడగును. మైదిన సుఖ భావన అనున్నది ఆధ్యాత్మిక పురోగతికి కాక నరకమున బడుటకే అని ఎరుగవలసి ఉన్నది. కశ్యపుడు తన స్థితి ఆ విధముగా ఉన్నదని తలచి శోక పరితప్తుడయ్యను. అనగా మనిషి చక్కని శిక్షణను బడయనిదే, భార్య సహధర్మచారిణి కానిదే గృహస్థునిగా కొనసాగుట మిగిల అపాయకరమే. భర్త అయిన వాడు జీవితారంభము నుండియే చక్కని శిక్షణను బడసి ఉండవలను. కౌమార ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతా నిహ.
భాగవతము 7.6.1 బ్రహ్మచర్యమునందు బ్రహ్మచారికి భాగవత ధర్మమున నిష్ణాతుడగునట్లు శిక్షణనివ్వవలెను. పిదప అతడు వివాహము చేసుకొనినంతట అతని భార్య పతివ్రతి అయి భర్తనే అనుసరించునదైనచో వారి సంబంధము మిక్కిలి ఉపయుక్తమైనది కాగలదు. కానీ భార్యాభర్తల సంబంధము భక్తి భావనతో కాక కేవలము ఇంద్రియ భోగపరమైనదే అయినచో అది మంచిది కాదు. ముఖ్యముగా ఈ కలియుగమున భార్యాభర్తల సంబంధము దాంపత్యేభి రుచిర్హేతు. దాంపత్య సంబంధము మైథున భోగ పటుత్వముపై ఆధారపడి ఉండును అని భాగవతం నందు 12.2.3 తెలియబడినది. కనుక భార్యాభర్తలు ఎవరు కృష్ణ భావనాయుతులు కానిచో ఈ కలియుగమున గృహస్థ జీవనము అత్యంత ప్రమాదకరమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే అల్లా ప్రణం ప్రభుజీ. శరత్ పద్మోత్సవం వక్త్రం వచస్థ శ్రవణామృతం హృదయం క్షురధారాభం స్త్రీణాం పూవేద చేష్టితం. అనువాదము: స్త్రీముఖము శరత్కాల వికసిత పద్మం వలె మిగుల ఆక్షేపణీయము సుందరమునై ఉండు. ఆమె పలుకులు అతి మధురములై శ్రవణ మనోహరముగా నుండు. కాని ఆమె హృదయమును పరిశీలించినచో అది కత్తి వలె అతి వాడిగా నుండు. ఇటువంటి పరిస్థితిలో ఆమె చేష్టలను ఎవడు ఎరగగలడు? భాష్యం: కశ్యపమునిచే ఇప్పుడు స్త్రీ లౌకిక దృష్టిలో అతి రమ్యముగా చిత్రీకరింపబడినది. సాధారణముగా స్త్రీలు సౌందర్యములకు ప్రతీకలై ఉందురు. ముఖ్యముగా 16-17 వయస్సులో పురుషులకు అతి ఆకర్షణీయముగా గోచరింతును. కనుకనే స్త్రీ యొక్క ముఖము శరత్కాలమందలి వికసిత పద్మముతో పోల్చబడినది. శరత్కాలమున పద్మము అతి రమణీయముగా నుండినట్లు యవనమున స్త్రీ అమిత ఆకర్షణీయురాలై ఉండును. ఆడవారి గొంతుకు సంస్కృతములో నారీస్వరం అని పేరు. సాధారణంగా స్త్రీలు కావించేది గీతాలాపనము అత్యంత ఆకర్షణీయముగా నుండును. ప్రస్తుతము సినిమా కళాకారులకు విశేషముగా గాయనీమణులకు ప్రత్యేకముగా ఆహ్వానం ఒసగబడుచున్నది. వారిలో కొందరు కేవలము పాటలు పాడి పుష్కలముగా ధనమును గడించుచున్నారు. కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లు స్త్రీగానము అత్యంత ప్రమాదకరమైనది. దానిచే సన్యాసి అయినను స్త్రీకి బలి కాగలడు. సన్యాసం అనగా స్త్రీ సాంగత్యమును విడుచుటయనియే భావము. కాగా సన్యాసి స్త్రీ గొంతును విని ఆమె సుందరమైన ముఖమును గాంచినచో నిక్కముగా ఆకర్షితుడే మతనము చెందగలడు. దీనికి అనేకము ఉదాహరణలు కలవు. మహాయోగినైన విశ్వామిత్రులను మేనకకు బలి అయ్యను. కనుక ఆధ్యాత్మికంగా పురోగమింపబోరు వారు స్త్రీ ముఖమును చూడకుండగా స్త్రీ గొంతును వినకుండగా జాగ్రత్త పడవలను. స్త్రీ ముఖమును గాంచి ఆ సౌందర్యమును కొనియాడుట లేదా స్త్రీ కంఠమును విని ఆమె గానం మధురముగా నున్నదని శ్లాఘించుట బ్రహ్మచారికి సన్యాసికి సూక్ష్మమైన పతనము వంటిది. ఈ విధముగా కశ్యపముని కావించిన స్త్రీ లక్షణ వర్ణనము మిగిలిన ఉపదేశాత్మకముగా ఉన్నది. హరే కృష్ణ. మా అక్క ఇక్కడ కంప్లీట్ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మీ బాబు కంగ్రాట్స్ చెప్పండి. ఇంగ్లీష్ పట్టలేదు. హరే కృష్ణ. దేహ లక్షణములను ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, ముఖము సుందరముగా ఉన్నప్పుడు, కంఠం మధురగా ఉన్నప్పుడు స్త్రీ సహజముగానే పురుషుని వల్ల వేసుకొనగలదు. అటువంటి స్త్రీ పురుషుని సేవించటగా వచ్చినప్పుడు ఆమెను అందకోపముగా భావింపని శాస్త్రం ఉపదేశించినవి. అందకోపమును గుర్తించక చనువాడు దాని ఎంత పడగలడు. ఇట్టి ఉపదేశముల శాస్త్రమందు మనకెన్నయో గోచరించగలవు. భౌతిక జగత్తునంత ఆకర్షణ స్త్రీ ఆకర్షణపై ఆధారపడినది. కనుక కశ్యపముని ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీ హృదయం ఎవరు తెలుసుకోనగలరు అనుచు తలపోసిన. ఈ విషయంలో చాణక్య పండితుడు కూడా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ రాజకీయ నాయకుని స్త్రీని ఎన్నడూ నమ్మరాదు అని ఉపదేశిస్తారు. నిస్సందేహంగా ఇవి పరమ ప్రామాణికమైన శాస్త్రోపదేశములు. కనుక స్త్రీలకు సంబంధించిన వ్యవహారముల్లో మనము సావధానులపై వర్తించాలి.
స్త్రీ పురుష విశేషం లేకుండా అందరూ కలిసి ఉన్నందుకు మా కృష్ణ చైతన్యోద్యమం కొన్ని మార్లు విమర్శలకు గురవుతున్నది. కానీ కృష్ణ భక్తి భావాన్ని ఎల్లరికూ ఉపదేశించబడింది కదా. దీని అందు స్త్రీయా పురుష అనే విషయం ప్రధానమైనది కాదు. స్త్రీయో వయస్సు సదా శూద్రాస్తేపి యాంతి పరాంగత్యం అని శ్రీకృష్ణుడే స్వయంగా పలికిన్నాడు. గురు శాస్త్రోపదేశములు ఖచ్చితంగా పాటించినచో బ్రాహ్మణ క్షత్రియులు మాట అయ్యేలా స్త్రీ కానీ శూద్రుడు కానీ లేదా వయస్సుడు కానీ భగవద్ధామనికేగా అర్హుడగను. కనుక దేహ లక్షణం వచ్చి ఆకర్షణ కాక కేవలం కృష్ణునికి ఆకర్షణ కావాలని కృష్ణ చైతన్యోద్యమ సభ్యులందరూ స్త్రీ పురుష ఇరువురిని అభ్యర్థిస్తున్నారు. అంతటా సమస్తము సక్రమంగా పండగలు, దేనిచ ప్రమాదం తప్పదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. పద్మప్రియమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నము. నహి కచ్చిత్ ప్రియః శ్రీనామంజాస స్వాశీషాత్మనాం పతిం పుత్రం భ్రాతరం వాగ్నంత్యర్థే ఘాతయంతి చ. వినిపించట్లేదు? చదవండి. స్వలాభమును తీర్చుకున్నటకు స్త్రీలు తమకు పురుషులు అత్యంత ప్రియులైనట్లుగా వ్యవహరించినను నిజమునకు వారికెవరును ప్రియులు కారు. సాధువర్తనులై ఉండవలసినప్పటికీ వారు తమ స్వార్థము కొరకు భర్తను, పుత్రులను, సోదరులైనను వధించగలరు లేదా ఇతరులచే వధింపచేయుదురు. భాష్యము. స్త్రీ స్వభావమును కశ్యప ముని చక్కగా అధ్యయనము కావించినాడు. స్త్రీలు స్వభావరీత్యా స్వార్థపరులయ్యుందురు కనుక వారి అట్టి సహజ స్వభావము ప్రకటము కాని రీతిగా అన్ని విధముల రక్షణము నొసగవలెను. స్త్రీలకు పురుషుల రక్షణము అవసరము. స్త్రీకి బాల్యమున తండ్రి, యవ్వనమున భర్త, వృద్ధాప్యమున పుత్రుడు రక్షణము కల్పించవలెను. ఇది మనువు చేసిన ఉపదేశము. ఏ స్థితి అందును ఆమెకు స్వతంత్రము నొసగరాదని అతడు పలికెను. అనగా తమ సహజ స్వభావమైన స్వార్థమును ప్రదర్శించని లాగున స్త్రీలను చక్కగా రక్షింపవలసి ఉన్నది. జీవిత భీమా ధనమును పొందుటకు తన భర్తలను స్త్రీలు వధించిన సందర్భములు ఈనాటికి ఎన్నియో కలవు. ఇది స్త్రీ స్వభావం యొక్క అధ్యయనమే కాని వారిని విమర్శించుట కాదు. స్త్రీ పురుషుల యొక్క ఇట్టి సహజ స్వభావములు కేవలం దేహాత్మ భావనలోనే ప్రకటమగుచుండును. కానీ ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు అట్టి దేహాత్మ భావన పూర్తిగా అంతరించగలదు. స్త్రీలందరూ మనము ఆత్మస్వరూపులుగా అహం బ్రహ్మాస్మి చూడవలెను. వారి ఏకైక కర్తవ్యము శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే. అంతటా భౌతిక దేహమును కలిగి ఉన్నందులకు కలిగడి వివిధ గుణములు తమ ప్రభావమును చూపజాలవు. కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము అత్యంత లాభదాయకమైనది. భౌతిక దేహమును కూడినందులకు కలిగడి ప్రకృతి కల్మషమును అది సులభంగా దూరము చేయగలదు. కనుక పురుషుడు కాని స్త్రీ కాని తాను దేహము కాక ఆత్మనని తెలుసుకొనవలసి ఉన్నట్లు ఆదేయించే భగవద్గీత ఉపదేశించుతున్నది. ప్రతి ఒక్కరూ ఆత్మ కర్మల యందే రుచిని కలిగి ఉండవలను కానీ దేహమునందు కాదు. దేహాత్మ భావనలో చరించినంత వరకు స్త్రీ అయినను పురుషుడైనను దారి తప్పిడే ప్రమాదం ఉన్నది. స్త్రీ రూపమున ఉన్నప్పటికీ పురుష రూపమున ఉన్నప్పటికీ ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తును భోగింప కోరును. కనుక ఆత్మ కొన్ని మార్లు పురుషుడని వర్ణింపబడును. ఇటువంటి భోగ భావన కలిగిన వాడు పురుషుడు అనబడును. పురుషుడు కాని స్త్రీ కాని ఎవరును ఇతరులను సేవించుట యందు అభిరుచిని కలిగి ఉండగా స్వీయేంద్రియ తృప్తినే కోరుకొందురు. కానీ కృష్ణ భక్తి భావన స్త్రీ పురుషులకు చక్కని శిక్షణ నొసగగలదు. సర్వోత్తమ కృష్ణ భక్తుడగునట్లు పురుషులకు శిక్షణను ఇవ్వవలసి ఉండగా పతివ్రతయగు లాగున స్త్రీకి శిక్షణను ఇవ్వవలెను. అది వారిరువురి జీవితములను ఆనందమయం చేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? లలిత మాతాజీ అన్నారా? హరే కృష్ణ. 43వ శ్లోకం. ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్న మృషా భవేత్ వదం నార్హతి చంద్రోపి తత్రేదముపకల్పతే. ఈమెకు వరము నిట్టుగనని వాగ్దానం చేసి అని భంగపడరాదు. కానీ ఇంద్రుడు వదార్హుడు కాడు. ఇట్టి పరిస్థితిలో నేను తలుచుకున్న ఉపాయము మిగులు ఉపయుక్తము కాగలదు. భాష్యము. ఇంద్రుని చంపగలిగేడు పుత్రుడు కావాలనని దితి అమిత ఆతురతతో ఉన్నది. స్త్రీ అయినందున ఆమె సహజముగానే అవివేకురాలు కనుక ఏ విధముగా ఇంద్రుని చంపవలెన ఆయన్ని సదా తలపోయుటకు బదులు వైష్ణవి కృష్ణ భక్తురాలు ఎగునట్లు ఈమెకు శిక్షణ నొసగెదము.
వైష్ణవ వ్రత నియమ నిబంధనలను పాటించుటకు సమ్మతించినచో ఈమె కలుషిత హృదయము నిక్కముగా పవిత్రము కాగలదు అని కశ్యపముని తీర్మానించుకొనెను. చేతో దర్పణ మార్జున భక్తియుత సేవా విధానం ఇది. భక్తి యోగ నియమములు అనుసరించుట ద్వారా ఎవరైనాను పవిత్రులు కాగలరు. పరమ శక్తివంతమైన కృష్ణ భక్తి అత్యంత హీనులైనను పవిత్రులను చేసి మహోన్నత వైష్ణవులుగా మార్చగలదు. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి సంకీర్తనోద్యమము ఈ ప్రయోజనమే లక్షించి ఉన్నది. కనుకనే నరోత్తమ దాస ఠాగూర్లు ఇట్లు పలికి ఉండేది. వ్రజేంద్ర నందన ఏయి శచీసుత హే హైలసేయి బలరామ హైల నితాయి దీనహీన యత చిల హరినామే ఉద్ధారిల తరసాక్షి జగాయి మధాయి. ఎల్లప్పుడూ ఏదో భౌతిక భోగమునకే ప్రణాళికలను తయారు చేసేటి పతిత జీవులను ఉద్ధరించుటకే కలియుగమున శ్రీ చైతన్యుల వారి ఆవిర్భావం ఉద్దేశించబడినది. హరే కృష్ణ మహామంత్రమును జపించి కల్మష దూరులై పూర్తిగా పవిత్రులయ్యడి మహదవకాశమును ఈ యుగజనులకు ఆయన వసిగిరి. మనిషి విశుద్ధ వైష్ణవుడైనంతటా భౌతిక భావనలను దాటగలడు. కనుకనే దుతిని వైష్ణవిగా మార్చుటకు కశ్యపముని యత్నించను. తద్వారా ఆమె ఇంద్రవధన గూర్చి ఆలోచనను త్యజింపగలదు. ఆమె సంతానము కూడా పవిత్రులై విశుద్ధ వైష్ణవులు కావాలని అతడు కోరుకున్నది. అయినను సాధకుడు కొన్ని మార్లు వైష్ణవ ధర్మం నుండి వైదొలిగి పతనము చెందు అవకాశము కలదు. కానీ వైష్ణవ ధర్మంను అనుసరించుచో మనిషి పతనము చెందినప్పటికీ కోల్పోయినదేదీనూ లేదని కశ్యపమును తలంచను. భగవద్గీత యందు ధ్రువపరపబడినట్లు ఆ విధముగా పతనము చెందిన వాడును ఉత్తమ ఫలితములనే పొందగలడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వైష్ణవ ధర్మము కొద్దిగా అనుసరించినను అది ఘోరమగు సంసార భయము నుండి కాపాడగలదు. ఇంద్రుని ప్రాణమును కాపాడగోరినందున కశ్యపముని తన భార్య బుద్ధికి వైష్ణవి యగునట్లు బోధ చేయ తలపెట్టాను. హరే కృష్ణ. రాధాలీలా దేవదాస్ చదువుతారమ్మా? హరే కృష్ణ. రాధాలీలా దేవదాస్ మాత ఉన్నారా? రేవతి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణం. 44వ శ్లోకం. ఇది సంచిత్య భగవాన్ మారీచ కురునందన ఉవాచ కించిత్ కుపిత ఆత్మానం చ విగర్హ్యయన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. కురునందన, పరీక్షిత్ మహారాజా, కశ్యపముని ఈ ప్రకారము తలుచుచు కొంత కోపము కలవాడే తన్ను తాను నిందించుకొని దితితో ఇట్లు పలికెను. శ్రీ కశ్యపువాచ పుత్రస్తే భవితా భద్రే ఇంద్రః దేవ బాంధవః సంవత్సరం వ్రతమిదం యజ్ఞం జోదారయిష్యసి. కశ్యపముని పలికెను. కళ్యాణి, ఈ వ్రతమును గూర్చిన నా ఉపదేశములను నీవు సంవత్సర కాలమున పాటించినచో ఇంద్రుని చంపగల పుత్రుని బడయగలవు. కానీ ఈ వైష్ణవ్రత పాలనలో భంగము వాటిల్లనచో ఇంద్రునికి అనుకూలుడైన పుత్రుని పొందెదవు. భాష్యము. ఇంద్రః అను పదము ఇంద్రుని వధించుటకు సదా ఆతురపడేటి అసురుని సూచించును. ఇంద్రశత్రువు సహజముగానే అసురమిత్రుడై ఉండెను. కానీ ఇంద్రః అను పదము ఇంద్రుని అనుసరించువాడు లేదా ఇంద్రుని పాలకుడి కూడా సూచించును. భక్తుడైన వాడు నిక్కముగా దేవతామిత్రుడగును. ఇంద్రః దేవ బాంధవ అను పదము నీ పుత్రుడు ఇంద్రుని వధించును, కానీ అతడు దేవతలకు సన్నిహిత మిత్రుడగును అని తెలియజేయుచున్నందున సందగ్ధ వచనమై ఉన్నది. ఎవడేని నిజముగా దేవతలకు మిత్రుడైనచో నిక్కముగా ఇంద్రుని చంపజాలడు. 46వ శ్లోకం. దితిరువాచ దారయిష్యే వ్రతం బ్రహ్మన్ బ్రూహి కార్యాని యాని మే యాని చేహ నిషిద్ధాని నవ్రతం జ్ఞంతి యాన్యుత. దితి పలికెను. బ్రాహ్మణోత్తమ, నీ ఉపదేశమును గ్రహించి తప్పక వ్రతపాలన చేసెదను. దాని కొరకు ఏమి చేయవలెనో, ఏ కార్యము నిషిద్ధము, ఏ కార్యము ఆ వ్రతమును భంగపరచునో దానినంతటినీ నాకిప్పుడు సవిస్తరముగా తెలియజేయము. భాష్యము. పూర్వము తెలిపినట్లు స్త్రీ సాధారణముగా
తన ప్రయోజనమును సిద్ధం చేసుకున కోరియుండెను. వాంఛాసిద్ధిపై దితి కశ్యపముని సంవత్సర కాలము వ్రతపాలం ప్రతిపాదించెను. ఆమె ఇంద్రుని చంపుటకు ఆతృతతో ఉన్నందున దానిని వెంటనే అంగీకరించి, ఆ వ్రతమేమిటో దానిని అనుసరించి విధానమేమిటో దయ్యుంచి వివరింపుము. వ్రతభంగము కాకుండా చక్కగా దాన్ని నిర్వహించునని వాగ్దానము చేయుచున్నాను అని పలికెను. ఇది స్త్రీ నైజం యొక్క మరొక పక్షము. స్త్రీ తన కార్యసిద్ధి యందు మిగులు ఇష్టము కలదైనను ఇతరులు ఆదేశించినప్పుడు, ముఖ్యముగా భర్త ఆదేశించినప్పుడు దాన్ని పూర్తిగా అనుసరించును. ఆ విధంగా సత్ప్రయోజనార్థము ఆమెకు చక్కని శిక్షణ ఇవ్వవచ్చును. స్వభావమును అనుసరించి స్త్రీ పురుషుని అనుసరింపగోరును కనుక పురుషుడు మంచివాడైనచో సత్ప్రయోజనకై ఆమెకు శిక్షణ ఇవ్వగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతీ మాతాజీ హరే కృష్ణ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. 47వ శ్లోకము. శ్రీ కశ్యప ఉవాచ న హింస్యాద్భూత జాతాని నశయస్ సపేన్నానృతం వదేత్ న చింద్యాన్న కరోమాణి న స్పృశ్యేద్యన మంగళం. కశ్యపముని పలికెను. దేవి, ఈ వ్రతపాలనము చేయనప్పుడు హింస చేయరాదు, ఎవరికని హాని చేయరాదు, కలుగు చేయరాదు, ఎవరిని శపించరాదు, అసత్యం పలుకురాదు, గోళ్లను శిరోజములను కత్తిరింపరాదు, కపాలము ఎముకల వంటి అపవిత్రమైన వానిని తాకరాదు. భాష్యము. ద్వేషరహితముగా ఉండవలనుట కశ్యపుని తన భార్య కోసం మొట్టమొదటి ఉపదేశము. ద్వేషభావమును కలిగి ఉండుట ఈ భౌతిక జగత్తులో ఎవరికైనాను సర్వసాధారణము. కనుక కృష్ణ భక్తునిగా అగుటకు మనుజుడు శ్రీమద్ భాగవతమునందు తెలిపినట్లు ఆ నైజమును అణచివేయవలను. కృష్ణ భావన యుతముతో సర్వదా అసూయారహిత ఉండును. కానీ ఇతరులు ఎల్లప్పుడూ అసూయ పూర్ణులై ఉందరు. కనుక అసూయను ద్వేషమును వడనాడమని కశ్యపుని తన భార్యకు ఉపదేశించినది కృష్ణ భక్తి భావన పురోగతిలో మొదటి స్థితి వంటిదని సూచితమగుచున్నది. తన భార్య కృష్ణ భావనాయుతురాలుగా అగునట్లు శిక్షణనిచ్చి ఆమెను ఇంద్రుని కశ్యపుని రక్షింపగోరెను. 48. నాప్సు స్నాయాన్న కుప్యేతన సంభాషేత దుర్జనై న వసీతాధౌతవాసః స్రంజం చ విద్రుతాం క్వచిత్. కశ్యపుని ఇట్లు పలికెను. కళ్యాణి, నీటిలో ప్రవేశించి స్నానం చేయరాదు, ఎన్నడూ క్రోధం చెందరాదు, దుర్జనులతో సాంగత్యము గాని సంభాషణము గాని చేయరాదు, చక్కగా పరుపమని వస్త్రములను ధరించరాదు, శుభ్రపరుపని వస్త్రములను ధరింపరాదు, అది వరకే ఒక మారి ధరించిన పూమాలను తిరిగి ధరించరాదు. 49. నోచిష్టం చండికాన్నం చ సామిషం వృషులావృతం భుంజీతో దఖ్యత దృష్టం పిబేన్నాంజలిన త్వపః. ఎంగిలిని భుజింపరాదు, కాళికాదేవి ప్రసాదం తినరాదు, మత్స్య మాంసములతో కలుషితమైన దేన్ని అరగింపరాదు, శూద్రులు తెచ్చిన దానిని లేదా తాకిన దాన్ని గాని, ఋతు సమయమున ఉన్నట్టు స్త్రీ చూచిన దానిని గాని తినరాదు, దోశలలో నీటిని తాగరాదు. భాష్యము. సాధారణంగా కాళికాదేవికి సమర్పించిన ఆహారము మత్స్య మాంసాదులను కూడి ఉండును కనుక అట్టి ప్రసాదం తినరాదని కశ్యపుని తన భార్యను ఖచ్చితంగా నిషేధించను. వాస్తవమునకు వైష్ణవుడు దేవతలకు అర్చించిన ఎట్టి ఆహారము స్వీకరించరాదు. అతను కేవలము విష్ణు ప్రసాదమును మాత్రమే గ్రహింపవలను. దితి ఏ విధముగా వైష్ణవు కావచ్చునో ఈ ఉపదేశముల ద్వారా కశ్యపుని నిషేధాత్మక మార్గమును తెలియజేశాను. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా చదవమంటారండి? అనితా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. అనితా మాతాజీ, జలజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాం ప్రభు. 50వ శ్లోకము. నోచిష్టాస్పృష్ట సలిల సంధ్యాయాం ముక్తమూర్ధజా అనర్చితా సంయత వాక్ స్వనాసం వీత బహిష్యరేత్. భోజనానంతరము నోరు, కాళ్ళు, చేతులు కడుక్కొనకుండక బయటకు వెళ్ళరాదు. సంధ్యా సమయమున గాని, జుట్టు వీరబోసుకొని గాని, లేదా ఆభరణములతో తగినట్లు అలంకరించుకొనకుండగా గాని వీధిలోనికి వెళ్ళరాదు. వాక్కును నిగ్రహించుకొననిదే, శరీరమును తగినంతగా కప్పుకొననిదే బయటికి వెడలరాదు.
భాష్యము. చక్కగా అలంకరించుకొని సరి అయిన వస్త్రధారణము లేనిదే బయటకు వెళ్ళరాదని తన భార్యకు కశ్యపముని ఉపదేశించెను. మోకాళ్లపైకి బట్టలు వేసుకోమని అతడు భార్యను ప్రోత్సహించలేదు. అటువంటి వస్త్రధారణ నేడు మోజుగా తయారైనది. తూర్పు దేశ నాగరికత యందు స్త్రీ బయటకు వెళ్ళినప్పుడు ఏ పురుషుడును గుర్తుపట్టని లాగున పూర్తిగా కప్పుకొనవలసి ఉండును. పవిత్రీకరణ కొరకే ఈ పద్ధతులనన్నింటినీ అనుసరింపవలెను. కాని మనిషి కృష్ణ భక్తి భావనను చేపట్టినప్పుడు పూర్తిగా పవిత్రుడగును కనుక భౌతిక జగత్తు యొక్క కల్మషమునకు సదా అతీతుడై ఉండును. 51వ శ్లోకం. నా ధౌత పాద ప్రయాత నాథ పాదాౌ దక్షిరాః శయీతనాపరాగ్నైర్నైర్నా నగ్నాన చ స్థంధ్యయో. కాళ్ళు కడుగుకొనకుండక గాని శుచిగా నడవకుండక గాని తడికాళ్లతో గాని లేదా శిరమును పడమర దిక్కుగా ఉత్తర దిక్కుగా ఉంచి గాని శయనింపరాదు. నగ్నంగా కాని ఇతర స్త్రీలతో కలిసి గాని లేదా సూర్యోదయము సూర్యాస్తమయములందు గాని నిద్రింపరాదు. 52వ శ్లోకము. ధౌతవాస శుచిర్నిత్యం సర్వమంగళ సంయుత పూజయేత్ ప్రాతః శరాత్ గోవి ప్రాణుశ్రియమచ్యుతం. ఉతికిన బట్టలు కట్టుకొని ఎల్లప్పుడూ పవిత్రముగా నుండి పసుపు గంధము ఇతర మంగళకర ద్రవ్యములతో అలంకరించుకొని పగటిపూట భోజనమునకు ముందు గోవులను బ్రాహ్మణులను లక్ష్మీదేవిని అచ్యుతిని అర్చింపవలెను. భాష్యము. మనిషి గోబ్రాహ్మణులను గౌరవించి ఆరాధించుటను నేర్చినప్పుడే నిజముగా నాగరికుడు అనబడును. దేవదేవుని అర్చనము ఎల్లరకు ఆదేశింపబడినది. ఆ దేవదేవుడు గోబ్రాహ్మణుల ఎడ అమిత ప్రియమును కలిగి ఉండును. అనగా గోబ్రాహ్మణులను గౌరవింపని నాగరికత నిందనీయమైనది. బ్రాహ్మణత్వ లక్షణములను పొందకుండగా గోవులకు రక్షణము కల్పించకుండగా ఎవ్వడును ఆధ్యాత్మికముగా పురోగమింపజాలడు. గోరక్షణము వలన పాలతో చేయబడటి పదార్థములు సమృద్ధిగా లభింపగలవు. ఉన్నతమైన నాగరికతకు అవి అత్యంత అవసరములు. గోమాంసమును భక్షించి నాగరికతను భ్రష్టు పట్టింపరాదు. అనగా నాగరికత ఎనున్నది ఎల్లప్పుడూ పురోగామిగా ఉండవలెను. అప్పుడే అది ఆర్య నాగరికత ఎనబడును. నాగరికులకు జనులు మాంసభక్షణకై గోవధ చేయుటకు బదులు పలు రకములైన పాల పదార్థములను తయారు చేసి సమాజ స్థితిని ఉద్ధరించవలెను. మనిషి బ్రాహ్మణత్వమును అనుసరించినచో కృష్ణ భక్తి భావన యందు ప్రవీణుడు కాగలడు. 53వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కుమారి మాతాజీ గాని విజయ కుమారి మాతాజీ గాని ఉన్నారమ్మా? 53వ శ్లోకం. స్త్రీయో వీరవతిశ్చరేత్ స్రగంధ బలిమండనై పతిం చాచ్యోపతిష్ఠేత ధ్యాతే పృష్ఠగతం చం. ఈ వ్రతపాలనము చేయు స్త్రీ పుత్రవతులు ఈ వ్రతపాలనము చేయు స్త్రీ పుత్రవతులు ముత్తైదువులనైనా స్త్రీలను పూమాలలు చందనము ఆభరణములు ఇతర ద్రవ్యములతో అర్చింపవలెను. గర్భవతి అయిన ఆమె భర్తను అర్చించి స్తుతించవలెను. భర్త గర్భమును ఉన్నాడని తలుచుచు అతన్ని ధ్యానింపవలెను. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం శ్రీల ప్రభుపాదులకు వచ్చాయి. గర్భస్థ శిశువు భర్త యొక్క అంశయే కనుక భర్తయే పరోక్షముగా తన ప్రతినిధి ద్వారా గర్భవతి భార్య ఉదరమున నిలిచి ఉండును. 54వ శ్లోకం. సాంవత్సరం పుంసవనం వ్రతమేదతి విప్లుతం ధారయస్యసి చేతుభ్యం సక్రాహ భవిత సుతః. కశ్యపముని పలికెను. పుంసవనం అనేది ఈ వ్రతమును నీవు శ్రద్ధతో 1 సంవత్సర కాలము చేసినచో ఇంద్రుని చంపగల పుత్రుని జన్మింపగలడు. కానీ వ్రతపాలనలో ఏదైనా తప్పిదము జరిగినచో ఆ పుత్రుడు ఇంద్రుడికి మిత్రుడు కాగలడు. హరే కృష్ణ. చదువుతావమ్మా? హరే కృష్ణ. 55వ శ్లోకం. బాణమిత్యభ్యుపేత్యాధ దితిరాజన్మహామనాః కశ్యపాద్గర్భమాదత్త రథం చాంజో దదారస. అనువాదము. పరీక్షిన్ మహారాజా, కశ్యప పత్నియగు దితి పుంసవనమనడి ఆ వ్రతపాలనకు అంగీకరించి సరియే
మీ ఆజ్ఞానుసారమే సమస్తమును చేయగలను అని పలికెను. ఆనందాతిరేకముతో ఆమె కశ్యపుని వీర్యముతో గర్భవతి అయి శ్రద్ధతో వ్రతపాలనకు ఉపక్రమించెను. 56వ శ్లోకం. మాతృశ్వసురభిప్రాయమింద్ర ఆజ్ఞాయమానధ శుశ్రూషణేనాశ్రమస్తాం దితిం పర్యచరత్ కవి. రాజా, దితి యొక్క ప్రయోజనము నెరిగిన ఇంద్రుడు తన కార్యసిద్ధికై ఉపాయమును ఆలోచించెను. స్వీయ రక్షణమే మొదటి సూత్రమనేది నీతిని అనుసరించి అతడు వ్రతభంగము చేయగోరి ఆశ్రమవాసియగు ఆమె సేవలో నియుక్తుడయ్యెను. 57వ శ్లోకం. యం వనాత్సు మనసః ఫలమూల సమిత్కుశాన్ పత్రాం కురం మృదో పశ్చా కాలే కాల ఉపాహరత్. ఇంద్రుడు ప్రతిరోజు అడవి నుండి పుష్పములను, ఫలములను, మూలములను, యజ్ఞార్థము సమిధలను పినతల్లి కొరకు తీసుకుని వచ్చెను. కుశగ్రాసమును, పత్రములను, అంకురములను, మృత్తికను, జలమును కూడా అతడు తగిన సమయములలో తెచ్చుచుండెను. 58వ శ్లోకం. ఏవం తస్యా వ్రతస్థాయా వ్రత ఛిద్రం హరినృపా ప్రేప్సు పర్యచరజ్జిహ్మోం మృగహేవ మృగాకృతి. పరీక్షిన్ మహారాజా, వేటగాడు జింక చర్మమును కప్పుకొని జింక వలనే తయారై దానిని సేవించినట్లుగా ఇంద్రుడు తన హృదయమున దితి పుత్రులకు శత్రువే అయినను బయటకు మాత్రము స్నేహముతో శ్రద్ధగా దితిని సేవించెను. దితి కావించడి వ్రతపాలనమునందు ఏదేని దోషము కనిపించినంతనే ఆమెను మోసగించుటే అతని ఉద్దేశము. అయినను తనను గుర్తించనిలాగున అతడు దితిని జాగ్రత్తగా సేవింపసాగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మా, థ్యాంక్ యూ. మాతాజీ చెప్తారమ్మా. హరే కృష్ణ. భారతి మాతాజీ ఇప్పుడు దాకా ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ, మ్యూట్ లో ఉండిపోయింది. 59. నాద్యగచ్చద్రతఛిద్రం తత్పరోదమహీపతే చింతాం తీవ్రాంగతః శుక్రః కేన మే స్యాచ్చివం త్విహ. ఓ మహీపతి, ఇంద్రుడు ఎటువంటి దోషమును కనుగొనజాలకపోయినంతటా నాకెట్లు శుభము కలగగలదు అని తలపోయచు తీవ్ర చింతనలో మునిగాను. 60వ శ్లోకము. ఏకదాసాతు సంధ్యాయా ముచ్చిష్టావ్రతకర్షిత అసృష్టవార్య దౌతాగ్రీ సుష్యాపవిధిమోహిత. నిష్ఠాపూర్వకమగు వ్రతపాలన వలన బలహీనయై సన్నబడిన దితి ఒకమారు దుర్భాగ్యవశమున భోజనానంతరము ముఖమును, పాదములను, హస్తములను ప్రక్షాళనము చేసుకొనకయే సంధ్యా సమయమున నిదురించెను. 61వ శ్లోకము. లబ్ధ్వా తదంతరం చక్రో నిద్రాపహృతచేతసః దితే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా. సమస్త యోగ సిద్ధులను, అణిమ లఘుమాదులను కలిగిన ఇంద్రుడు ఆ దోషమును గమనించి గాఢ నిద్ర వలన ఆచేతన స్థితిలో ఉన్నట్టు దితి గర్భమున ప్రవేశించెను. భాష్యము. కృతకృత్యుడైన యోగి అష్టసిద్ధులలో ప్రవీణుడయుండును. ఆ సిద్ధులలో అణిమ సిద్ధి ఒకటి. దాని ద్వారా అతడు పరమాణువు కన్నను చిన్నగానై దేని అందైనను ప్రవేశింపగలడు. ఆ యోగ సిద్ధి ద్వారానే ఇంద్రుడు దితి గర్భమున ప్రవేశించెను. 62వ శ్లోకము. చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభం రుదంతం సప్తదైకైకం మారోదీరితి తాన్ పునః. దితి గర్భమున ప్రవేశించినంతటా ఇంద్రుడు బంగారము వలె ప్రకాశించు పిండమును వజ్రాయముతో 7 ముక్కలుగా ఖండించెను. 7 స్థానములలో ఆ ఖండములు రోధించుచుండగా ఇంద్రుడు రోధింపవలదు అని పలికి తిరిగి ఒకదాని
నీ 7 ఖండములుగా ఛేదించెను. చదవండి. ఇంద్రుడు తన యోగ బలముచే తొలుత ఒక మరుత్త దేహమున 7 విభజించి పిదప ఒక్కొక్క దానిని తిరిగి 7 భాగములుగా విభజించగా 49 రూపములు తయారయ్యానని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించారు. ఆ ప్రకారము ప్రతి దేహము 7 భాగములుగా విభజించబడినంతటా జీవులు దాని యందు ప్రవేశించిరి. ఈ విషయమున వారు చెట్లనే బోలిరి. చెట్టు కొమ్మలను త్రెంపి నేలలో పాతినప్పుడు అవి వేర్వేరు చెట్లుగా తయారగుట మనకు తెలిసినదే. మొదట దేహము ఒకటే అయినను అది పలు భాగములుగా విభజింపబడినంతటా పలువురు ఇతర జీవులు వాని యందు ప్రవేశించిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా సుధామాతాజీనండి. సుధామాతాజీ బాగున్నారమ్మా? బాగున్నానండి. చదువుతారా? చదువుతానండి. హరే కృష్ణ. 63వ శ్లోకం. రాజా, వారందరూ మిగుల దుఃఖితులై చేతులు జోడించి, ఇంద్ర, మేము మరుత్తులము, నీ సోదరులము, మమ్మెందులకు వధింపగోరుచున్నావు అని పలికిరి. 64వ శ్లోకం. హరే కృష్ణ. నిజముగా వారందరూ తన పార్షదులే అని గమనించిన ఇంద్రుడు వారితో, మీరు నా సోదరులైనచో నా వలన మీకెట్టి భయము లేదు అని పలికెను. 65వ శ్లోకం. సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షణ మహారాజా, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే నీవు దగ్ధుడవయ్యును. శ్రీకృష్ణుడు నీ తల్లి గర్భమున ప్రవేశించినంతటా రక్షింపబడితివి. అదే విధముగా ఇంద్రుని వజ్రాయుధముచే పిండము 49 ముక్కలుగా ఖండింపబడినప్పటికీ భగవత్కరుణచే అవన్నీ రక్షింపబడెను. 66, 67 శ్లోకాలు. మనుజుడు ఆది పురుషుడగు భగవానుని ఒక్క మారు అర్చించినను ఆధ్యాత్మిక జగత్తును చేరి విష్ణువుతో సమాన రూపత్వమును పొందును. దితి దాదాపు సంవత్సర కాలము వ్రతనిష్టతో విష్ణువును అర్చించగా ఆ ఆధ్యాత్మిక బలముచే 49 వారు దితి గర్భమున జన్మించినప్పటికీ భగవత్కరుణచే దేవతా సమానులగుటలో ఆశ్చర్యమేమున్నది. 68వ శ్లోకం. దేవదేవుని అర్చించిన కారణమున దితి పూర్తిగా పవిత్రురాలయ్యును. నిద్ర నుండి మేల్కొంచినంతనే ఆమె ఇంద్రునితో పాటు నున్న తన 49 పుత్రులను గాంచెను. వారందరూ అగ్ని ప్రభాలతో దేదీప్యమానముగా నుండి ఇంద్రునిచే మిత్రత్వమును కలిగి ఉండుటను గాంచి ఆమె మిక్కిల ముదముందెను. 69వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతానండి. 69వ శ్లోకము. అదేంద్రమాహ తాతాహమాదిత్యానాం భయావహం అపత్యమిచ్చంత్య చరం వ్రతమే తత్సు దుష్కరం. పిమ్మట దితి ఇంద్రునితో ఇట్లు పలికెను. పుత్ర, ద్వాదశాదిత్యులకు మిమ్మందరును వధింపగల పుత్రుని బడియుటకే ఈ సుదుష్కరమగు వ్రతమును చేపట్టి ఉంటిని. 70. ఏకః సంకల్పితః పుత్రః సప్తాభవన్ కథం యది తే విదితం పుత్ర సత్యం కథయ మాం మృషాః. నేను ఒక్క పుత్రుని కొరకే ప్రార్థించినను ఇప్పుడు 49 కాంచుచున్నాను. ఇదెట్లు జరిగినది? పుత్ర ఇంద్ర, ఇది నీ వెరిగినచో ఆ సత్యమును నాకు తెలుపుము, అసత్యమాడవలదు. 71. ఇంద్ర ఉవాచ అమృతేహం వ్యవసిత ముపదార్యాగతోంతికం లబ్ధాంతరోచ్చిదం గర్భమర్ద బుద్ధిర్న ధర్మద్రోక్. ఇంద్రుడు పలికెను, తల్లి, స్వార్థముచే అంధుడనై నేను ధర్మదృష్టిని కోల్పోయితిని. నీవు మహావ్రత పాలనలో ఉన్నావని తెలుసుకొని దాని యందు దోషమును కనిపెట్టవచ్చితిని. అట్టి దోషమును గాంచినంతనే నీ గర్భమున ప్రవేశించి పిండమును ఖండించితిని.
భాష్యము. దితి ఇంద్రుని పినతల్లి. తాను చేయగోరినది ఎటువంటి దాపరకము లేకుండా ఇంద్రునితో పలికినంతటా అతడును తన ఉద్దేశమును ఆమెకు వివరించెను. ఆ ప్రకారము వారిరువురు శత్రువులు కాకుండా సత్యవచనము కావించిరి. విష్ణు భక్తి వలన కలిగేది యోగ్యత ఇదియే. ఈ విషయమే శ్రీమద్ భాగవతమునందు ఇట్లు చెప్పబడినది. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన గుణైస్తత్ర సమాసతే సురాహ. మనుజుడు భక్తి భావమును పెంపొందించుకుని విష్ణు ఆరాధనల పవిత్రుడైనచో సమస్త సద్గుణములు అతని యందు ప్రకటము కాగలవు. విష్ణు ఆరాధనమును నెలకొనినంతనే దితి ఇంద్రుడు పవిత్రులైరి. 72. కృత్తో మే సప్తదా గర్భ ఆసన్ సప్త కుమారకాః తేపి చైకైకసో వృక్న సప్తదానాపి మమ్రిరే. గర్భస్థ పిండమును నేను తొలుత 7 ముక్కలుగా ఖండించితిని. ఆ ఖండములు 7 కుమారులైరి. తిరిగి ఒక్కొక్కరిని నేను 7 ముక్కలుగా ఖండించితిని. భగవత్కరునిచే వారిలో ఎవ్వరునూ మరణించలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. తతస్తత్పరమాశ్చర్యం వీక్ష్య వ్యవసితం మయా మహాపురుష పూజయా సిద్ధి కాప్యాను షడ్గిణి. తల్లి, ఆ 49 పుత్రులు మరణింపక సజీవులుగా నుండుటను గాంచి నేను పరమాశ్చర్యమునకు లోనైతిని. నియమముగా నీవనర్చిన విష్ణు ఆరాధనకు ఇది అనుషంగిక ఫలమని నేను నిర్ణయించుకుంటుని. భాష్యము. విష్ణు ఆరాధన నెలకొను వానికి ఏదియను అద్భుతము కాదు. ఇది వాస్తవమైన విషయము. దీని గూర్చి భగవద్గీత యందు ఇట్లు చెప్పబడెను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇది నా అభిప్రాయము. యోగేశ్వరుడైన దేవదేవుడు తానేది కోరినను ఓనరించగలడు. ఇదియే అతని సర్వశక్తిమత్వము. అట్టి భగవంతుని ప్రసన్నుని గావించిన వానికి ఏ కార్యసిద్ధియు అద్భుతము కాదు. సమస్తము అతనికి సంభవమై ఉండును. 73. ఆరాధనం భగవత ఇహ మాన నిరాశిషః ఏతు నేచ్చంత్యస్మి పరం తే స్వార్థ కుశలాః స్మృతాః. కేవలము భగవదారాధన ఎందే అభిరుచి కలిగి ఉన్నవారు భౌతికమైన దేదీను కోరనప్పటికీ ముక్తినైనను వాంఛింపనప్పటికీ శ్రీకృష్ణుడు భగవానుడు వారికి సమస్త అభీష్టములను నెరవేర్చును. భాష్యము. భగవద్ధ్రువుడు విష్ణు భగవానుని గాంచినంతటా ఆ దర్శనంతోనే పూర్ణ సంతుష్టుడైనందున ఆ దేవదేవుడు వరం అడుగుటకు నిరాకరించెను. అయినను తొలుత ధ్రువుడు తన తండ్రి రాజ్యము కన్నను మహాఘనమైన రాజ్యమును కోరి ఉన్నందున పరమ దయాళుడగు భగవంతుడు అతనికి ఈ విశ్వమందు మహోన్నత లోకమైన ధ్రువలోకము నిచ్చెను. కనుకనే శాస్త్రమందు ఈ విధముగా తెలుపబడింది. అకామః సర్వకామో నా మోక్ష కామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్త కోరికలను కలిగిన వాడైనను కోరికలు లేనివాడైనను లేదా మోక్షవాంఛితుడైనను విశాల బుద్ధి కలిగిన మనుజుడు పరమపురుషుడైన శ్రీకృష్ణునే అర్చించవలెను. అనగా మనుజుడు పూర్తిగా భక్తియుత సేవలు నెలకొనవలెను. అప్పుడు అతనికి కోరికలు లేకపోయినప్పటికీ పూర్వమున్న కోరికలన్నీయు ఆ సేవల వలన పూర్ణము కాగలవు. నిజమైన భక్తుడు ముక్తినైనను వాంఛింపడు, అన్యాభిలాషిత శూన్యం అయినను భగవంతుడు అతనికి ఏనాడు నశింపని
సంపదల నొసగును. కర్మిష్ఠుని సంపదలు నశింపవచ్చును గాని భక్తుని సంపదలు ఎన్నడూను నశింపవు. భక్తుడు తన భక్తిని వృధా కావించుకొనిన కొలది అధికాధికముగా ఐశ్వర్యయుతుడు అగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభా మాతాజీ చూద్దారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 75వ శ్లోకం. ఆరాధ్యాత్మం ప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరం కోరునీతి గుణస్పర్శం బుధస్య చానారకేప్యత్. అనువాదం. సమస్త అభిలాషలు చరమలక్ష్యము భగవత్దాసునుగా నొకటి భక్తులకు తన్ను అర్పించుకున్న భగవాను సేవలో నిలిచిన వివేకవంతుడి నరకం నందును లభ్యమయ్యేడు సౌఖ్యం ఇట్లు కోరుకును. శ్రీల ప్రభుపాదుల వారి భాష. బుద్ధిమంతుడైన వాడు భౌతిక సౌఖ్యం పడేటకు భక్తుడు కాగోరుడు. అదే భక్తునికి పరీక్ష. ఈ విషయం శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించింది. నా ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భగవద్భక్తిరహైతుకీ త్వయి. ఏ జగన్నాథ, ధనమును గూడపెట్టవలనని కానీ అందమైన స్త్రీలను పొందవలనని కానీ పెద్ద సంఖ్యలో అన్యాయులను కానీ నేను కోరను. జన్మ జన్మలకు నీ నిర్హేతుక మగు భక్తిని నేను కోరుకుందాం. విశుద్ధ భక్తులైన వాడు సంపదలు, అనుయాయులు, మంచి భార్య, ముక్తి రూపంలో భౌతిక సౌఖ్యమును భగవంతుని అడగడు. ఆయనను ఆ దేవదేవుడే యోగక్షేమం వహామ్యహం, నా సేవకు అవసరమైన సమస్తను నేనే అందజేయునని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. 76వ శ్లోకం. తదిదిం మమ దౌర్జన్యం బాలిసాసం మహీయసి క్షంతమర్హసి మతస్త్వం దిష్టా గర్భో మృతుద్ధిత్. అన్యవాదం. మహనీయురాలువగు తల్లి, నేను మూర్ఖుడును. నేను చేసిన తప్పును దయతో క్షమింపు. ఈ 49 నీ భక్తి వల్లనే ఎటువంటి అపాయం లేకుండా జన్మించింది. శత్రువు రూపము నేను వారిని ఖండించినప్పటికీ నీ మహద్భక్తి వలన వారు మరణింపలేదు. 77వ శ్లోకం. శ్రీ సుకువాచ ఇంద్రస్తయాభ్యాజ్ఞతః శుద్ధ భావేన తుష్టయా మరుద్భిః సహ తాం నత్వ జగమాత్రి దివం ప్రభు. అనువాదం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికం. ఇంద్రుడి సత్ప్రవర్తనకి దితి అతి సంతుష్టురాలే. పిదప ఇంద్రుడు తన పినతల్లికి వందనమునస్కి ఆమె అనుజుని గుని తన సోదరులకు మరుతులతో స్వర్గమునకు పోయింది. 78వ శ్లోకం. ఏ వంతే సర్వమాక్షాతాం యన్మాన్ త్వాం పరిపృచ్ఛసి మంగళం మరుతం జన్మ కిం భూయః కథయామి తే. అనువాదం. పరీక్షణ్ మహారాజా, నీవు అడిగిన ప్రశ్నలన్నింటినీ ముఖ్యంగా మంగళకరమైన మరుతుల చరిత్రను గురించి నీవు అడిగిన దాన్ని సాధ్యమైనంతగా వివరించదు. ఇంకను నీవు ఏదైనా అడిగినచో దాన్ని వివరింపగలవు. శ్రీమద్ భాగవతం నందలి ఇంద్రుని వధించుటకు దితి వ్రతమును బోట అనే 6వ స్కందములోని 18వ అధ్యాయం నాకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే సో కృష్ణ. వ్రత విధానానికి వెళ్ళిపోదామా? ఓకే ప్రభు. వ్రత విధి. పుంసవన వ్రత విధి. విజయమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రం. 19వ అధ్యాయము పుంసవన వ్రత విధి. కశ్యప ముని భార్య గుతితి తన భర్త వసగిన భక్తి యోగోపదేశములను ఎట్లు నెరవేర్చననే విషయము ఈ అధ్యాయం వివరింపబడినది. అగ్రహాయణ మాసములో నవంబరు డిసెంబరు శుక్లపక్ష తొలి దినము నుండి ప్రతి స్త్రీ భర్త ఆదేశములను దితిని అనుసరించుచు పుంసవన వ్రతమును ఆరంభింపవలను. ఉదయము దంతావధానము చేసి స్నానమాచరించిన పిదప శుచి అయి ఆమె మరుత్తల జనన రహస్యమును శ్రవణం చేయవలను. ఆ పిదప శ్వేతవస్త్రధారి అయి ఆభరణ భూషితే అయి ప్రాతకాల భోజనమునకు ముందు విష్ణువును లక్ష్మీదేవిని అర్చింపవలను. విష్ణు భగవానుని కరుణను, ధైర్యమును, తేజస్సును, సామర్థ్యమును, మహిమను, ఇతర వైభవములను అతడు ఏ రీతిగా వరదానము మొసగుననడి విషయమును కీర్తింపవలను. ఆభరణములు, ఉపవీతము, సుగంధ ద్రవ్యము, పుష్పములు, అగరు, అర్ఘ్యపాద్యముల వంటి పూజా ద్రవ్యములను వసుగుచు ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతపతియే సహా మహావిభూతి బిర్బలిం ఉపహరామి అను మంత్రము నుచ్చరించుచు భగవంతుని ఆహ్వానింపవలను.
అటు పిమ్మట ఓం నమో భగవతే మహాపురుషాయ విభూతపతియే స్వాహ అను మంత్రము ఉచ్చరించుచు 12 ఆహుతులను అగ్నిలో అర్పించవలెను. ఈ మంత్రమును 10 మార్లు ఉచ్చరించుచు వందనము గావింపవలను. అటు పిమ్మట లక్ష్మీనారాయణ మంత్రమును జపించవలను. గర్భవతి అయిన స్త్రీ గాని ఆమె భర్త గాని ఈ వ్రతమును ఆచరించినచో ఆ ఇరువురికి సత్ఫలితము లభించగలదు. ఈ వ్రతమును సంవత్సర కాలము కొనసాగించిన పిదప పతివ్రతయగు స్త్రీ కార్తీక పున్నమి నాడు ఉపవాసము చేయవలను. మర్నాడు భర్త విష్ణువును పూర్వము వల్లనే అర్చించి పంచభక్ష పరమాన్నములతో బ్రాహ్మణులకు విందు చేయవలను. ఆ పిదప బ్రాహ్మణుల అనుజ్ఞతో భార్య భర్త ఇరువురు ప్రసాదమును తీసుకొనవలను. పుంసవన వ్రత ఫలమును కీర్తించుటతో ఈ అధ్యాయము ముగియును. 1వ శ్లోకం. శ్రీరాజోవాచ వ్రతం పుంసవనం బ్రహ్మన్ భవతాయధుదీరితం తస్య వేదితుమిచ్ఛామి ఏన విష్ణు ప్రసీదతి. అనువాదము. పరీక్షణ్ మహారాజు పలికెను, ప్రభు, పుంసవన వ్రతమును గూర్చి నీవు ఇదివరకే తెలిపితివి. ఆ వ్రత పాలనచే మనుజుడు విష్ణు భగవానుని ప్రసన్నుని చేయగలడని నేను ఎరిగి తిని కనుక దానిని గూర్చి ఇప్పుడు విపులముగా వినగోరుచున్నాను. 2-3. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. వాళ్ళమణి మాతాజీ ఉన్నారమ్మా? ఉస్మా మాతాజీ, సరే, కళా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 2వ శ్లోకం, 2-3 శ్లోకాలు. శ్రీ శుక ఉవాచ శుక్లే మార్గశిరే పక్షే యోషే భర్తురనుజ్ఞయా ఆరభేత వ్రతం నిరం సర్వకామికమాదితః నిశమ్య మరుతాం జన్మ బ్రాహ్మణానను మంత్ర్య చ మాత్వా శుక్లదతి శుక్లే వసీతాలంకృతాంబరే పూజయే ప్రాతరాశాత్ భగవంతం శ్రీయాతః. శుకదేవ గోస్వామి పలికింది. మార్గశిర మాసము నవంబరు డిసెంబరు నందలి శుక్లపక్ష తొలి దినమున భర్త అనుజ్ఞతో స్త్రీ సమస్తాభీష్ట ప్రదాయకమగు ఈ వ్రతమును ఆరంభింపవలను. విష్ణు ఆరాధనకు ముందు ఆమె మరుత్తుల జన్మ వృత్తాంతమును వినవలెను. యోగ్యులకు బ్రాహ్మణుల ఆదేశానుసారము ఆమె ప్రాతకాలముననే దంతావధానమును చేసుకుని స్నానమాడి శ్వేత వస్త్రములు ధరించి ఆభరణ భూషితి అయి ప్రొద్దున్న భోజనమునకు ముందే విష్ణువును లక్ష్మీదేవిని అర్చించవలెను. 4వ శ్లోకం. అలంతే నిరపేక్షాయ పూర్ణకామనమోస్తుతే మహావిభూతి పతియే నమస్సకల సిద్ధయే. ఆమె భగవానుని ఇట్లు ప్రార్థించవలను. హే ప్రభు, నీవు సమస్త ఐశ్వర్య పూర్ణుడవు. అట్టి నీకు వందనములు నర్పించునే కాని ఎట్టి ఐశ్వర్యమును కోరను. మహావిభూతి సంపన్నురాలకు లక్ష్మీదేవికి నీవు పతివి కనుక నీవు సమస్త యోగపతివైతివి. అట్టి నీకు వందనములు. భాష్యము. భగవంతుణ్ణి ఏ విధముగా ప్రశంసించవలనో భక్తుడు ఎరుగును. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దేవదేవుడు పూర్ణుడు. అతడు పూర్ణుడైనందున అతని నుండి బయల్వెలడి ఈ దృశ్యమాన జగత్తు వంటివి పూర్ణములై భాషించును. పూర్ణమైన దాని నుండి ఉత్పన్నమైనది కూడా పూర్ణమే అయ్యుండును. అతడు పూర్ణుడు కనుక తన నుండి పూర్ణమైనవి ఉద్భవించునను పూర్ణుడుగానే మిగిలి ఉండును. కనుక శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించుట అవసరమై ఉన్నది. భక్తునికి ఏది అవసరమో అది ఎంతయో పూర్ణుడగు భగవానుని చేతే సమకూర్చబడును. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కనుకనే విశుద్ధ భక్తుడు భగవంతుని ఏదియును అడుగడు, కేవలం అతడు బంధనముల నొసగును. అట్టివాడు పూజార్థము ఏది తెచ్చినను అది పత్రమే గాని పుష్పమే గాని ఫలమే గాని జలమే గాని భగవంతుడు అంగీకరించును. ఈ విషయమున కృత్రిమముగా ఆడంబర ప్రదర్శనము చేయుట అనవసరము. సరళ జీవనమును కలిగి ఉండి
ఉన్నదానిని భక్తితో అర్పించుట ఉత్తమోత్తమము. అట్టి భక్తునకు భగవానుడు సమస్త ఐశ్వర్యములను వసగా సమర్థుడై ఉండును. హరే హరే కృష్ణ. కృష్ణ. ఈ శ్లోకం బాగా ఇందులో ఉంది ప్రభుజీ. నారాయణ ఫస్ట్ మంగళాశాసనం అని అందులో ఆ ఫస్ట్ శ్లోకం ఇదే ఉంది. మంగళాచరణంలో ఉంది. ఆ మంగళాచరణం అందులో బాగా చదువుతారక్క? చదువుతున్నారు. మీనింగ్ హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 5. యథాత్వం కృపయా భూత్య తేజసా మహిమౌజసా జుష్ట ఈశ గుణైః సర్వైస్తతోసి భగవాన్ ప్రభుః. హే ప్రభు, కరుణను, సమస్తైర్యములను, తేజస్సును, మహిమలను, శక్తిని, దివ్య గుణములను కలిగి ఉన్నందుననే నీవు ఎల్లరకు ప్రభువగు దేవదేవుడవైతివి. భాష్యము. తతోసి భగవాన్ ప్రభువు అను ఈ శ్లోకములోని పద సమూహమునకు కనుక ఎల్లరకు ప్రభువగు నీవు దేవదేవుడవు అని భావము. భగవంతుడు షడ్గుణైశ్వర్య పూర్ణుడు. అంతియేగాక అతడు భక్తునియడ అమిత కరుణామయుడై ఉండును. తాను పూర్ణుడైనప్పటికీ జీవులందరూ తన శరణు చొచ్చి సేవలో నెలకొనవలెనని అతడు కోరును. ఆ విధముగా అతడు సంతుష్టుడు కాగలడు. తాను పూర్ణుడైనప్పటికీ భక్తుడు భక్తితో పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని, పత్రం పుష్పం ఫలం తోయం వసగినచో అతడు ప్రసన్నుడగును. యశోదాసునితోగా అతడు తనకేదో ఆకలి అవుతున్నట్లు ఆహారము నడుగుచుండను. ఇంకొన్ని మార్లు భక్తునికి స్వప్న దర్శనమిచ్చి తన గుడి ఉద్యానవనము పాతబడినవనియు వాని యందు తనకు ఆనందము కలుగుట లేదనియు పలికి వానిని బాగు చేయమని కోరును. మరికొన్ని మార్లు మట్టిలో పాతుకుని ఉండి తనంతట తాను బయటకు రాలేని అసక్తుడైనట్లుగా తన రక్షణార్థము భక్తుని అర్జించును. తన యశస్సును లోకమంతటను చాటుటకు తాను పూర్ణ సమర్థుడయ్యును. తత్కార్యమునకై భక్తుని సహాయమును కోరును. సమస్త సంపదలు కలవాడయ్యును, ఆత్మారాముడయ్యును అతడు భక్తునిపై ఆధారపడును. కనుక భగవంతునికి భక్తులకు గల సంబంధము అత్యంత రహస్యమైనది. భగవంతుడు పూర్ణుడయ్యును ఏ విధముగా ఏదేని కార్యార్థము భక్తునిపై ఆధారపడునో కేవలము భక్తుడే ఎరుగగలుగును. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 11.33 యందు అర్జునునికి నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అర్జున, ఈ యుద్ధమున నీవు నిమిత్త మాతృడవగుము అని తెలియజేశాను. కురుక్షేత్ర యుద్ధమును జయించేడి శక్తి శ్రీకృష్ణునకున్నను అతడు తన భక్తుడగు అర్జునుని ఆ కార్యమున నిలిపి విజయ కారణముగా చేశాను. తన నామమును కార్యమును ప్రపంచమంతటా విస్తరింపచేయుటకు శ్రీ చైతన్య మహాప్రభువు మిగుల సమర్థులేనను తత్కార్యార్థము భక్తులపై ఆధారపడేది. వీటన్నిటి నుండి గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా భక్తులపై ఆధారపడుటయే భగవంతుని పూర్ణత్వం. అదియే అతని నిర్హేతుక కరుణ ఎనబడును. భగవానుని ఈ నిర్హేతుక కరుణను అనుభవపూర్వకముగా తెలిసికొనిన భక్తుడు ప్రభువును గూర్చి దాసును గూర్చి తెలిసి కొనగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు ఉన్నారమ్మా? కల్పన మాతాజీ కానీ సుజాత మాతాజీ ఉన్నారా? సరే, శారద మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. దండవత్వం. 7వ శ్లోకం. షడ్గుణైశ్వర్య సంపన్నుడవగు విష్ణుదేవ, నీవు మహాపురుషుడవు, మహాశక్తిమంతుడవు. ఓ లక్ష్మీపతి, విశ్వక్సేనాది పలువురు పార్షదులను కూడి యుండు నీకు నా వందనములు. నీకు పూజోపహారము. చదివారండి? 6వ శ్లోకం కదమ్మా చదువుతుంది. 7వ శ్లోకానికి వెళ్ళిపోయారా? 6వ శ్లోకం. 6 చదవాలి. 6వ శ్లోకం. విష్ణుపత్ని మహామాయే మహాపురుష లక్షణే, ప్రియేదా మే మహాభాగే లోకమారత్నమోస్తుతే.
విష్ణు భగవానునికి నమస్కరించిన పిదప లక్ష్మీదేవికి నమస్కరించి ఇట్లు ప్రార్థించవలను. ఓ విష్ణుపత్ని, విష్ణు శక్తి స్వరూపిణి, విష్ణు భగవానుని సమస్త గుణములను ఐశ్వర్యములను కలిగి ఉన్నందున నీవు అతనితో సమానమై ఉన్నావు. ఓ లక్ష్మీదేవి, నా ఎడ దయచూపము. ఓ జగన్మాత, నీకివే నా వందనములు. భాష్యము. భగవంతునికి పలు శక్తులు కలవు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. లక్ష్మీదేవి అతని అమూల్యమైన శక్తి కనుక ఇచ్చట మహామాయ అని సంబోధింపబడినది. మాయా అనగా శక్తి అని అర్థం. తన ప్రధాన శక్తి లేకుండా విష్ణు భగవానుడు సర్వత్రా శక్తి ప్రదర్శనము కావింపజాలడు. కనుకనే శక్తిమంతుడు అభిన్నమని చెప్పబడినది. అనగా లక్ష్మీదేవి విష్ణు భగవానుని నిత్య సహచారిణి అయి ఉన్నది. వారెల్లప్పుడూ కలిసియే ఉందరు. విష్ణువు లేకుండా ఒక్క లక్ష్మీదేవినే ఇంటిలో పూజించరాదు. ఆ విధమైన తలంపు కూడా ప్రమాదకరమే. కృష్ణ సేవకు వినియోగించకుండా లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకొనటం అత్యంత ప్రమాదకరమే అగును. ఏలైనా అంతటా ఆమె మాయాదేవి కాగలదు. కానీ విష్ణు సన్నిధిలో లక్ష్మీదేవి ఆధ్యాత్మిక శక్తియే అలరారును. 7వ శ్లోకం. షడ్గుణైశ్వర్య సంపన్నుడవగు విష్ణుదేవ, నీవు మహాపురుషుడవు, మహాశక్తిమంతుడవు. ఓ లక్ష్మీపతి, విశ్వక్సేనాది పలువురు పార్షదులను కూడి ఉండు నీకు నా వందనములు. నీకు పూజోపహారములను అర్పించుచున్నాను. ప్రతిరోజు ఈ మంత్రమును శ్రద్ధతో జపించుచు పాద హస్త ముఖ ప్రక్షాళనకు, స్నానమునకు, జలము వంటి సమస్త సంభారములతో విష్ణువును అర్చించవలను. వస్త్రము, ఉపవీతము, ఆభరణములు, గంధము, పుష్పము, ధూప దీపములు వంటి నానా రకములకు పూజా ద్రవ్యములను సమర్పించవలను. భాష్యము. ఈ మంత్రము అతి ముఖ్యమైనది. ఓం నమో భగవతే మహాపురుషాయ అని ఆరంభమయ్యేది ఈ మంత్రమును శ్రీ విగ్రహారాధనలో నెలకొనడి వారు తప్పక జపించవలను. 8వ శ్లోకం. హవిశేషం చ జుహూయాదనలే ద్వాదశాహుతి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి. సుఖదేవ గోస్వామి పలికెను. పైన తెలిపిన పూజోపహారములను అర్పించిన పిమ్మట ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహ అని మంత్రోచ్చారణము చేయుచు అగ్ని అందు 12 ఆహుతులను అర్పించవలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 9. శ్రియం విష్ణుం చ పరదావాసవాం ప్రభబాహు ప్రభవాపుః భక్త్యా సంపూజ ఏ నిత్యం యదిచ్చే సర్వ సంపదాః. మనుజుడు సమస్త సంపదలను కోరినచో నిత్యము విష్ణువును లక్ష్మీదేవిని అర్పించమని. ఈ పద్ధతిని అనుసరించి అతడు ఆ దేవదేవుని భక్తితో ఆరాధింపవలెను. శక్తిపూర్ణము జంట లక్ష్మీనారాయణులు వరదాయకులు సర్వమంగళప్రదులు కనుక వారిని అర్చించడం ఎల్లరి కర్తవ్యం. భాష్యం. లక్ష్మీనారాయణులు విష్ణువు లక్ష్మీదేవి సదా ఎల్లరి ఉదములలో విరాజమానులై ఉందురు. ఈశ్వర సర్వభూతానం విద్యేశ్వర్జున తిష్టతి. విష్ణువు లక్ష్మీదేవి సైతంగా సమస్త జీవుల హృదయంలో నిలిచుండని ఎరుగనందున అభక్తులు ఆ దేవదేవుని ఐశ్వర్యం పడయ్యాలరు. అధర్మపరులు కొన్ని మార్లు బికారిని దరిద్రనారాయణని సంబోధింతురు. అది అశాస్త్రీయము. లక్ష్మీనారాయణులు ఎల్లరి హృదయములో ఉన్నంత మాత్రమున ప్రతి ఒక్కడు ముఖ్యంగా దారిద్ర్యమును నొందున్నవాడు నారాయణుడైనట్లు కాదు. నారాయణ సంబంధమును వాడబడి ఈ పదము అత్యంత హేయమైనది. నారాయణుడెన్నడును భేదవాడు కాడు కనుక అతని ఎట్టి పరిస్థితిలోనూ దరిద్ర నారాయణ పిలవజాలము. నారాయణుడు నిక్కముగా ఎల్లరి హృదయములలో ఉన్నప్పటికీ దరిద్రుడు గాని ధనవంతుడు గాని కాను. నారాయణుని విభూతి ఎరుగని అధర్మపరులే అతని దారిద్ర్యం నంటగట్ట ప్రయత్నింతురు. 10. ప్రణమేదన్న వద్భూమౌ భక్తి ప్రక్ష్వేణ చేతస దశవారం జపేన్మత్సరం తత స్తోత్ర ముదీరయేత్. భక్తి వినమ్రుడు మగు చిత్తముతో భగవంతుని సమర్పించవలను. సాష్టాంగ దండ ప్రమాణమును ఆచరించుచు పై మంత్రమును 10 మార్లు ఉచ్చరించవలను. పిమ్మట ఈ కింది సూత్రం పఠించవలను. 11. యువాంతు విశ్వస్య
విభూత జగత కారణం పరం యం హి ప్రకృతి సూక్ష్మ మాయాశక్తుర్యయా. ఓ విష్ణు, లక్ష్మీదేవి, మీరు ఈ సృష్టికి అధిపతులు, మీరే ఈ సృష్టి కారణులు. పరమశక్తిసారి అయిన లక్ష్మీదేవి శక్తి అవధి దుస్తరము కనుక ఆమెను తెలుసుకొనుట అతి కష్టము. భౌతిక జగత్తును ఆమె భౌతికగా తెలియబడేను. విజయమునకు సదా భగవంతుని అంతరంగ శక్తి అలరారుచుండును. 12 తస్య అధీశ్వర సాక్షాత్వమేవ పురుష పురుషం క్రియేయ ఫల భావాన్. దేవా, శక్తికి అధీశ్వరుడవు కనుక నీవు పరమపురుషుడవు. నీవే యజ్ఞమూర్తివి. ఆధ్యాత్మిక రూపిణివగు లక్ష్మీదేవి నీకు అర్పింపబడిన తొలి ఉపాసనారూపము. నీవు సర్వయజ్ఞభోక్తవై ఉన్నావు. 13 గుణవ్యక్తి కిరియం దేవి వ్యంజకో గుణ భుగ్వాన్ త్వం హి సర్వశరీర్యాత్మా శ్రీ శరీరేంద్రియాశయ నామరూపే భగవతి ప్రత్యస్త్వమపాశ్రయ. ఈ లక్ష్మీదేవి సమస్తముగా ఆధ్యాత్మిక గుణములను ఒక నిధి వంటిది. కానీ నీవు ఆ గుణ ప్రకాశకుడవు, భోక్తవై ఉన్నావు. నిజముగా నీవే సమస్తమునకు భోక్తవు. నీవు సకల జీవుల యందును పరమాత్మగా నిలిచి ఉండగా లక్ష్మీదేవి వారి శరీరేంద్రియ మనోరూపిణి అయి ఉన్నది. ఆమె కూడా పవిత్ర నామరూపధారిణి అయి ఉన్నది. కానీ నీవు ఆ నామరూపములకు గాని వారి ప్రకటనలకు ఆధారమై ఉన్నావు. భాష్యము. తత్వవాదులు ఆచార్యుడకు మధ్వాచార్యుడు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. విష్ణు యజ్ఞమూర్తిగా వర్ణింపబడినాడు. ఇక లక్ష్మీదేవి ఆధ్యాత్మిక కర్మస్వరూపిణిగాను ఉపాసనారూపముగాను వారు ఆధ్యాత్మిక కర్మ హింతుడు. విష్ణు భగవానుడు లక్ష్మీదేవి కూడా పరమాత్ముడై ఉన్నాడు. కానీ విష్ణువే ఎల్లరకు పరమాత్ముడు కనుక అతన్ని వేరెవ్వరును పరమాత్ముడు కాదు. మధ్వాచార్యుల అభిప్రాయం అనుసరించి 2 తత్వములు ఉన్నవి. ఒకటి స్వతంత్రము కాగా మరొకటి ఆశ్రితం. మొదటి తత్వము విష్ణు భగవానుడు కాగా రెండవది జీవతత్వము. విష్ణు భగవాన్ ఆశ్రయించున్నందున లక్ష్మీదేవి కొన్నిమార్లు జీవతత్వముగా పరిణించబడు. కానీ గౌడీయ వైష్ణవ మాత్రము లక్ష్మీదేవిని బలదేవ విద్యాభూషణము రచించిన ప్రమేయ రత్నావళి అను గ్రంథము నందలి ఈ క్రింది 2 శ్లోకములను అనుసరించి వివరింతుడు. వీని అందలి మొదటి శ్లోకము విష్ణు పురాణం నుండి ఉదహరించబడినది. నిశ్చైసా జగన్మాత విష్ణు శ్రీరసపాయని యథా సర్వగతో విష్ణు తదేవయం ద్విజతోత్తమ విష్ణోన్యు శక్తి స్రస్తాను యా కీర్తిదా పరా శైవ శ్రీస్తద భిన్నేతి రాహ్య శిష్యాన్ ప్రభుర్మహాన్. ద్విజోత్తమ లక్ష్మీదేవి విష్ణు భగవాన్ నిత్య సహచారిణి కనుక అనాయాపాయిని అని పిలువబడు. ఆమె జగన్మాత. విష్ణు సర్వవ్యాపి అయినట్లే అతని ఆధ్యాత్మిక శక్తి అయిన ఆమె కూడా సర్వవ్యాపి. విష్ణువు ఆంతరంగిక శక్తి, బాహ్యశక్తి, తటశక్తి అను 3 ప్రధాన శక్తులు గలవు. శ్రీ చైతన్య మహాప్రభువులు పరాశక్తి భగవంతుని ఆధ్యాత్మిక శక్తి భగవాన్తో సమానమని భావించిరి కనుక ఆమె కూడా స్వతంత్రమగు విష్ణు తత్వంలో చేర్చబడినది. ప్రమేయ రత్నావళిపై కూర్చబడిన కాంతిమాల వాక్యములన్నిట్లు చెప్పబడినది. నను క్వచిత్ నిత్యముక్త జీవత్వం లక్ష్యా స్వీకృతం తత్రాహ ప్రాహేతి నిత్యైవేతి పద్యే సర్వవ్యాప్తి కథానేని నేన కలానా స్టేత్యాది పద్యద్వయే శుద్ధో రసిక్త్వా చ మహాప్రభువ స్వశిష్యాన్ ప్రతిలక్ష్యాన్ భగవదైత్వం ఉపదిష్టితం క్వచిదత్ తస్యాస్తు ద్వైతముక్తం తస్తు తదా విష్ణు నిత్య ముక్త జీవం ఆదాయ సంగతమస్తు. కొన్ని ప్రామాణిక వైష్ణవ సాంప్రదాయం లక్ష్మీదేవి వైకుంఠమందలి నిత్య ముక్త జీవులలో యమకట్టినను శ్రీ చైతన్య మహాప్రభు మాత్రము విష్ణు పురాణం నందలి వాక్యమును అనుసరించి ఆమెను విష్ణుతత్వంలో సమానమని అభివర్ణించిరి.
సారాంశం ఏమనగా లక్ష్మీదేవి విష్ణు భగవానికి భిన్నమైనదని వివరణ. నిత్య ముక్తుడైన జీవునికి ఆ లక్ష్మీదేవి గుణములు అబ్బినప్పుడే ఇవ్వబడుచుండు. కానీ ఆ వివరణలు విష్ణు భగవాన్ నిత్య దేవేరి లక్ష్మీదేవికి సంబంధించినవి కావు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? లేరండి. నెక్స్ట్ ఇంకెవరున్నారమ్మా? సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 14వ శ్లోకం. యథా యువాం త్రిలోకస్య వరదో పరమేష్టినౌ తథామ ఉత్తమ శ్లోక సంతు సత్య మహాశిషః. మీ ముగ్గురును ముల్లోకములకు పరమ పాలకులు వరదాయకులు అయి ఉన్నారు కనుక ఉత్తమ శ్లోకుడా నీ కరుణచే మా అభీష్టములు ఈడేరు. 15వ శ్లోకము. ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రియా సహ తన్నిః సార్యోపహరణం దత్వా చ మనమర్చయేత్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికన్. ఈ విధముగా పైన తెలిపిన పద్ధతిలో స్తుతించి లక్ష్మీ సమేత శ్రీనివాసుని విష్ణువు అర్చించవలను. పూజోపహారములను తొలగించి ఆచమనమునిచ్చి మరలా వారిని పూజింపవలను. 16వ శ్లోకము. తతః స్తువీత స్తోత్రేణ భక్తి ప్రహ్వేణ చేతసా యజ్ఞోచ్చిష్టమవగ్రాయ పునరభ్యర్చయేద్దరి. పిమ్మట భక్తితో వినమ్రముగా లక్ష్మీనారాయణులను స్తుతించి యజ్ఞ ఉచ్చిష్టమును ఆగ్రాణింపవలను. తదనంతరము తిరిగి వారిని అర్చింపవలను. 17వ శ్లోకము. పతిం చ పరయా భక్ష మహాపురుష చేతసా ప్రియైస్తైస్తైరుపనమేత్ ప్రేమశిలః స్వయం పతిః బిభ్రూయాత్ సర్వకర్మాణి ప్రజ్ఞ ఉచ్చావచాని చ. పతిని పరమ పురుషుని ప్రతినిధిగా భావించి ప్రసాదము నర్పించుట ద్వారా అనన్య భక్తితో భార్య అతనిని అర్చింపవలను. భార్య ఎడ అతి ప్రసన్నుడై భర్త అంతట స్వయముగా గృహ కలాపములలో నియుక్తుడు కావలను. భాష్యము. భార్యాభర్తల యొక్క గృహస్థ సంబంధము ఇచ్చట పేర్కొనబడిన పద్ధతిని అనుసరించి ఆధ్యాత్మికముగా ఏర్పాటు కావలను. 18వ శ్లోకము. కృతమేకతరేణాపి దంపత్యోరుభయోరపి పజ్ఞాం కుర్యాదనవిహాయాం పతిరేతత్ సమాహితః. భార్యాభర్తలు ఇరువురిలో ఏ ఒక్కరూ ఈ భక్తి కార్యమును నర్చినను సరిపోగలదు. వారికి గల సత్సంబంధము వలన ఇరువురును తత్ఫలము అనుభవింపగలరు. కనుక భార్య ఈ విధి ననుసరింపజాలనిచో భర్తయే సావధానముగా దాని నొనర్చవలను. అంతట భార్య ఆ వ్రతఫలములో భాగస్థురాలగును. భాష్యం. భార్య విశ్వాసపాత్రురాలు, భర్త మనఃపూర్వకముగా వర్తించువాడు అయినప్పుడు భార్యాభర్తల నడుమ సంబంధము దృఢముగా నెలకొనగలదు. అప్పుడు భార్య అశక్తురాలైనందున భర్తతో పాటు భక్తియుత కార్యమును వనరింపజాలకపోయినను పతివ్రత నిష్కపటి అయినందున భర్త కార్యఫలములో సగభాగము పొందగలదు. 19-20. విష్ణోర్వత్రమిదం బిభ్రత్న విహజ్ఞాత్కతంచన విప్రాన్ స్త్రియో వీరవతీః స్రగ్గంధ బలిమండనైః అర్చేదహర హర్భత్యాదేవం నియమమాస్థిత ఉద్వాస్య వేవం స్వేధామ్ని తన్నివేదితమగ్రతః అధ్యాత్మ విశుద్ధ్యర్థం సర్వకామ సమృద్ధయే. భక్తిపూర్ణమగు వ్రతమైన ఈ విష్ణు వ్రతమును మనుషుడు తప్పక ఆచరించవలను. అన్య కార్యము కొరకు దీనిని విడవరాదు. ప్రసాదమును, పూమాలలను, గంధమును, ఆభరణములను వసుగుచు బ్రాహ్మణులను, వీరవతులకు స్త్రీలను నిత్యము అర్చింపవలను. ఈ ప్రకారము స్త్రీ గొప్ప భక్తితో విష్ణు వ్రతమును నిత్యము ఆచరింపవలను. పిమ్మట విష్ణువుకు శయ్యపై శయనింపజేసి ప్రసాదమును భుజింపవలను. ఈ రీతిగా భార్యాభర్తలు ఇరువురు పవిత్రులై వారి సమస్త అభీష్టములను నెరవేరగలరు. 21వ శ్లోకము. ఏతేన పూజా విధి నామాసాన్ ద్వాదశ హరణం నిత్యోతో పరమేత్ సాధ్వి కార్తికే చరమే హని. సాధ్వియగు స్త్రీ ఈ వ్రతమును 1 సంవత్సర కాలం నిర్వహింపవలను.
పిమ్మట కార్తీక పౌర్ణమి నాడు ఆమె ఉపవసించవలను. 22వ శ్లోకము. శ్వోభూతేప ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్ పయః శ్రుతేన జుహుయాచరుణా సహసర్పిషా పాకయజ్ఞ విధానేన ద్వాదశైవాహుతిః పతిః. మర్నాడు ఉదయము ఆచమనము చేసి పూర్వము వలనే శ్రీకృష్ణుని అర్చించిన పిదప గృహ్య సూత్రములందు తెలుపబడిన పాకయజ్ఞ విధానము అనుసరించి వంటలు చేయవలను. నెయ్యితో పరమాన్నమును వండి భర్త దానితో 12 మార్లు అగ్నియందు ఆహుతులను నొసగవలను. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఎవరు చదువుతారమ్మా? 23. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదివాను ప్రభుజీ. చదవండి పద్మప్రియ మాతాజీ, చదువు. 23వ శ్లోకం కదా ప్రభుజీ? అవును. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ శిష్య అదే కదా ప్రభుజీ? అదేనమ్మా. ఆశిష శిరసాధాయ ద్విజైః ప్రీతైః సమీరతః ప్రణమ్య శిరసా భక్త్యా భుంజీత తదనుజ్ఞాయ. తదనంతరము అతడు బ్రాహ్మణులను సంతుష్టను చేయవలెను. ప్రసన్నులైన ఆ బ్రాహ్మణులు ఆశీర్వదించిన పిదప అతడు శిరము వంచి నమస్కరించి వారు అనుజ్ఞతో ప్రసాదమును భుజింపవలెను. 24. ఆచార్యమగ్రతః కృత్వా వాగ్యతః సహ బంధుభిః దద్యాత్ పత్యేన చరోః శేషం సుప్రజాస్త్వం సుశోభగం. భోజనమునకు ముందు భర్త తొలుత గురుదేవుని సుఖాసీను చేసి వాక్కును అదుపులో ఉంచుకొని బంధుమిత్రులతో కూడి ఆయనకు ప్రసాదము నొసగవలెను. పిమ్మట యజ్ఞశేషమైన పరమాన్నమును భార్య భుజింపవలెను. దాని వలన విద్యావంతుడు భక్తుడునైన పుత్రుడు జన్మింపగలడు. సకల సౌభాగ్యము కలగవలదు. చదవమంటే ప్రభు 25. 25. ఏతచ్చరిత్వా విధివద్ధృత్వం విభో రబీప్సితార్థం లభతే పుమానిహ శ్రీచైతదాస్థాయ లభతే సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహం. విధిగా ఈ వ్రతమును అనుసరించినచో పురుషుడు ఈ జన్మమునందే భగవంతుని నుండి సమస్తాభిష్టములను బడేయగలడు. ఈ వ్రతపాలనము చేసిన స్త్రీ సౌభాగ్యమును, ఐశ్వర్యమును, పుత్రులను, దీర్ఘాయు కలిగిన పతిని, యశస్సును, చక్కని గృహములను పొందగలదు. భాష్యం. భర్తతో చిరకాలము జీవించిన స్త్రీని బెంగాల్ రాష్ట్రంలో ఈనాటికి పరమ అదృష్టవంతురాలుగా భావింతురు. స్త్రీ సాధారణంగా మంచి భర్తను, సత్సంతానమును, మంచి ఇల్లును, ఆస్తిపాస్తులను కోరుకొను. ఈ శ్లోకంలో తెలుపబడినట్లు స్త్రీ తన వాంఛితార్థములన్నిటినీ పురుషుడు సమస్త వరములను భగవంతుని నుండి పొందగలరు కనుక ఈ వ్రత పాలనము ద్వారా కృష్ణ భక్తి భావనాయుతులకు స్త్రీ పురుషులు ఈ భౌతిక జగత్తునందును సుఖవంతులు కాగలరు. తమ కృష్ణ భక్తి వలన వారు తదనంతరము ఆధ్యాత్మిక జగత్తును చేరగలరు. 26, 20. హరే కృష్ణ. కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతిం స్వవీరా హతకిల్బిష్టాం గతిం మృత ప్రజా జీవసుతా ధనేశ్వరి సుదుర్భగా సుభగా రూపమగ్ర్యం విందే ద్విరూప విరుజా విముచ్యతే య ఆమాయ వీంద్రియ కల్యదేహం ఏతత్ పఠన్న అభ్యుదయే చ కర్మ యనంత తృప్తిః పితృదేవతానాం తుష్టాః ప్రయచ్చంతి సమస్త కామాన్ హోమావసానే ఉతభుక్ శ్రీహరిశ్చ రాజన్మహన్మరుతాం జన్మ పుణ్యం దితేర్వ్రతం చాభిహితం మహత్తే. అవివాహిత కన్య ఈ వ్రతపాలనము చేసినచో ఉత్తముడగు భర్తను పొందగలదు. భర్త గాని పుత్రుడు గాని లేనట్టి స్త్రీ అవీర
ఈ వ్రతపాలనము చేసినచో ఆధ్యాత్మిక జగత్తును చేరగలదు. ఏ స్త్రీ సంతానము పుట్టినంతనే మరణించనో ఆమెకు దీర్ఘాయువు కలిగిన సంతానము కలగగలదు. అంతేగాక ఆమె గొప్ప ఐశ్వర్యవంతురాలగును, దుర్భాగ్యురాలు సౌభాగ్యవంతురాలు అగును, కురూపి సౌందర్యవతి అగును. ఈ వ్రతపాలనచే రోగి తన రోగము నుండి బయటపడి ఆరోగ్యవంతమైన దేహమును పొందును. శ్రాద్ధ కర్మలలో ఈ వ్రత పఠనము కావించినచో దేవతలు పితృదేవతలు మిక్కిలి ముదమంది సమస్త అభీష్టాలను తీర్చగలరు. ఈ వ్రతపాలనము చేసిన వాని ఎడ విష్ణువు లక్ష్మీదేవి అతి ప్రసన్నులగుదురు. పరీక్షిన్ మహారాజా, దితి ఈ వ్రతము ఏ విధముగా వనరించి సత్సంతానమును మరుత్తులు సుఖజీవనమును బడిసినదో నీకిప్పుడు పూర్తిగా వివరించుతుంది. దీనిని గూర్చి సాధ్యమైనంత విస్తారముగా వర్ణించుటకు నేను యత్నించుతుంది. శ్రీమద్ భాగవతము నందలి పుంసావన వ్రత విధి అను షష్టమ స్కంధంలోని 19వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అన్న ఈ బుక్ అయిపోయింది. అవును, నెక్స్ట్ వీక్ బుక్ స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ 7వ స్కంధం స్టార్ట్ చేసుకుందాం. సో 7, 8, 9 మన పెద్ద స్కందాలు ఉంటాయి అనుకుంటా. కొన్ని మధ్యలో 9 పర్వాలేదు, 8 గుర్తులేదు. ఎన్నో 7 2 వాల్యూమ్స్ 7 2 అనుకుంటాను. సప్తమ ఇప్పుడు అష్టమో సప్తమో ఏదో 2 ఉంటది. ఒకటే మళ్ళీ అంత నిష్ఠగా ఉండాలా ప్రభుజీ? అమ్మా, సత్సంతానం కలగాలంటే అంత నిష్ఠగా ఉండాలా అంటున్నా. శాస్త్రం చెబుతుంది. అయితే తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడగమన్నారు, నోరు చెయ్యి కడుక్కుంటారు అనుకోండి, కాళ్ళు కూడా కడగటం దేనికి ప్రభుజీ? చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఉన్నాయి. ఏమి పాటించట్లా మనం. మనమే చాలా చూపిస్తుంది. అందుకే దీనికి కలియుగం అయింది. లేదు మాతాజీ, భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు చాలా మంది. లేదు రెగ్యులర్ గా కూడా కాళ్ళు కడుగుతారు. అది లేకపోతే అట్లీస్ట్ బొటన్ వేలు తుడుచుకుంటారు నీళ్లతో. అంటే భోజనానికి వచ్చే ముందు కడుక్కునేవారమ్మా పూర్వం. వచ్చి అయిన తర్వాత కూడా కడుగుతారు. మా ఇంట్లో అలవాట్లు ఉన్నాయి అలాంటివి. చిన్నప్పుడు భక్త తుకారం ఆ సినిమాల్లో సాధువులకి భోజనం పెట్టి కాళ్ళు కూడా కడిగేవారు మాతాజీ. అతిథులు కదా మరి వాళ్ళంతా. సినిమాల్లో కొన్ని చూసాం అట్లా. ఇప్పుడు కాళ్ళు అంటే అట్లా టేబుల్స్ లేవు, కింద కూర్చునేవారు. కూడా కడుక్కోవట్లేదు కదా ప్రభుజీ. టేబుల్ వీల్స్ వచ్చేసిన తర్వాత అది కూడా లేదు. ఇప్పుడు బఫే వీల్స్ వచ్చేసిన తర్వాత ఏది లేదు. చెప్పావు, చెయ్యి కూడా కడుక్కోవట్లేదు, అయిపోయింది. అంతే, అదే మరి ఇవన్నీ జరుగుతున్నాయి. విపత్తులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా ఉత్త నేల మీద కూర్చుని కూడా భోజనం చెయ్యరు, పీటలు వేసుకుంటారు. ఇప్పుడు టేబుల్స్ వచ్చేసాయి, పీటలు వేసుకుని కూర్చుంటారు. అవునమ్మా, పీట వేసుకునే భూమి మీద డైరెక్ట్ గా దేనికి కూర్చునేవారు కాదు, లాగేసుకుంటది అనేవారు. ఏమో కొత్త పద్ధతులు అవి మర్చిపోయాం చిన్నప్పటి. ఇప్పుడు పాటించడానికి అవ్వడం లేదు కొన్ని. డాక్టర్లు ముందే కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కొద్దు, ఇవన్నీ ఇంకేం కింద కూర్చుంటాం. నరసింహార్తి ఎవరు పాడతారు? నేను పాడతాను ప్రభు. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకాశీపూర్వక్షః శీలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహో
నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ భగవాన్ की जय जय प्रहलाद जय श्री प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्णा प्रभु थैंक यू हरे कृष्ण माताजी, थैंक यू। हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ నాన్న ఆపుతున్నామా హరే కృష్ణ ప్రభుజీ हरे कृष्ण।